శ్రీరాముడు కబంధుడు అనే రాక్షసుణ్ణి వధించడం, తర్వాత పంపా నదీ తీరాన్ని చేరుకోవడం, అక్కడ శబరి ఆతిథ్యం స్వీకరించడం, తరువాత హనుమంతుని కలుసుకోవడం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది. కబంధ దర్శనం చైవ పంపాయాచాపి దర్శనం, శబర్యా దర్శనం చైవ హనుమత్ దర్శనం తథా. చంద్రుడు వాలిని సంహరించడం, తర్వాత సుగ్రీవునికి తన రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం ఏర్పరచడం, తన భార్య తార పడిన దుఃఖం యొక్క సందర్భాలు, తర్వాత సీత యొక్క అన్వేషణను వాయిదా వేయడం, ఎందుకంటే అది వర్షాకాలం కనుక. ఇట్లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది. వాలి ప్రమథనం చైవ సుగ్రీవ ప్రతిపాదనం, తారా విలాపం సమయం వర్షరాత్ర నివాసనం. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి యొక్క జాడ కోసం వెతకడం, దానికి సంబంధించిన యుద్ధ సన్నాహాలు చేయటం, సీతమ్మ తల్లి తన వృత్తాంతాన్ని తెలపటం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది. కోపం రాఘవ సింహస్య బలానాముపసంగ్రహం, దిశ ప్రస్థాపనం చైవ పృథివ్యాచ నివేదనం. శ్రీరాముడు తన ఉంగరాన్ని హనుమంతునికి ఇవ్వటం, వానరులంతా గుహలోకి ప్రవేశించడం, హనుమంతుడు సీత జాడ తెలియక ప్రాయోపవేశానికి ప్రయత్నించడం, సంపాతి జటాయువు అన్న సీతమ్మ తల్లి లంకలో ఉన్నదని ఆమె జాడ తెలియచేయడం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది. అంగుళీయ కథానంచ వృక్షస్య బలదర్శనం, ప్రాయోపవేశం చాపి సంపాతే చాపి దర్శనం. హనుమంతుడు పర్వతాన్ని అధిరోహించడం, సముద్రాన్ని దాటడం, సముద్రుని యొక్క అభ్యర్థన మేరకు మైనాక పర్వతాన్ని చూడటం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి తన రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. పర్వతారోహణం చాపి సాగరస్య చ లంఘనం, సముద్రవచనాచ్చైవ మైనాకస్య చ దర్శనం. హనుమంతుడు సింహిక అనే రాక్షసుని సంహరించడం, లంకను అక్కడ ఉన్న భవనాలను ఆయన పరీక్షించడం, రాత్రి వేళ లంకలోకి ప్రవేశించడం, సీతమ్మ జాడ కొరకు ఒంటరిగా కూర్చుని ఆలోచించడం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి తన రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది. సింహికాయాచ నిధనం, లంకా మలయ దర్శనం, రాత్రౌ లంకా ప్రవేశం చ ఏకస్యాద విచింతనం. హనుమంతుడు రావణుని చూడటం, పుష్పక విమానాన్ని దర్శించడం, మద్యపానం చేసే స్థలంకు వెళ్ళి రావణుని యొక్క భార్యలను చూడటం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి తన రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది. దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనం, ఆపాన భూమి గమన మవరోధస్య దర్శనం. హనుమంతుడు అశోకవనంలోకి ప్రవేశించడం, సీతమ్మ తల్లిని చూడటం, శ్రీరామచంద్రుడు ఇచ్చిన ఉంగరాన్ని ఆమెకు సమర్పించడం, సీతమ్మ తల్లితో సంభాషించటం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి తన రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది. అశోకవనికాయానాం సీతాయాచాపి దర్శనం, అభిజ్ఞాన ప్రధానం చ సీతాయాచాభిలాషణం. రాక్షస స్త్రీలు సీతమ్మ తల్లిని బెదిరించడం, త్రిజట అనే రాక్షసికి తనకు వచ్చిన కల గురించి సీతమ్మ తల్లితో సంభాషించటం, సీతమ్మ తల్లి తన శిరోమణిని హనుమంతునికి ఇవ్వటం, హనుమంతుడు అశోకవనంలో ఉన్న చెట్లను విరగకొట్టడం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి తన రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది. రాక్షసీ తర్జనం చైవ త్రిజటా స్వప్న దర్శనం,
మణిప్రదానం సీతాయ వృక్షభంగం తథైవచ. రాక్షస స్త్రీలు సీతమ్మ తల్లిని బెదిరించడం, ఎంతోమంది రాక్షసులను లంకలో హనుమంతుడు సంహరించడం, ఇంద్రజిత్తు చేత హనుమంతుడు బంధింపబడటం, ఎంతో పెద్ద గర్జన చేస్తూ లంకా దహనాన్ని హనుమంతుడు చేయటం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి తన రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది. రాక్షసీ తర్జనం చైవ కింకరాణం నిబర్హణం గ్రహణం వాయుసూనోచ్చ లంకా దాహాభిగర్జనం.